అలయన్స్ క్లబ్ ఆఫ్ తునివారి ఆధ్వర్యంలో శ్రీ సాయి సేవ వృద్ధాశ్రమంలో నిరాశ్రయులైన వృద్ధులకు అలయన్స్ క్లబ్ తుని సభ్యుల సహకారంతో సుమారు 40 మంది వృద్ధులకు దుప్పట్లు మరియు వారికి అవసరమైన నిత్యావసర సరుకులు, టాయిలెట్ కిట్లు అలయన్స్ క్లబ్ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ అలయన్స్ క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కోరుకొండ సత్యనారాయణ, పరవాడ తాతబాబు, ఆంజనేయ ప్రసాద్, పి సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్స్ కుచ్చర్లపాటి భీమరాజు, నామాన రవి, కుక్కడపు నాగరాజు, కీర్తి నాగేశ్వరరావు, కంకిపట్టి రాము, అక్షర స్కూల్ అధినేత జిఏ నాయుడు, రామ్ సుందర్, సీతారామమూర్తి, జేకే హ్యాచరీస్ అధినేత జీవి సత్యనారాయణ సహకారంతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. అలయన్స్ క్లబ్ ఆఫ్ తుని కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. చాలా సుదినం. మా తుని అలయన్స్ క్లబ్ తరఫున కొన్ని కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా చేసాం. అలాగే సాయి వృద్ధాశ్రమంకి వెళ్ళి అక్కడ వాళ్ళకి నిత్యావసర కిట్లు ప్లస్ పలహారం అందించి బ్లాంకెట్స్ కూడా ఇచ్చాం. అలాగే కొత్త శివరామంలో ఇక్కడ మా క్లబ్ యాజమాన్యానికి దగ్గరగా ఉన్న ఊరు, ముందు ఇక్కడ ఈ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడ బ్లాంకెట్స్ ఇద్దామని దుప్పట్లు అన్నీ పంచి కిట్స్ కూడా ఇక్కడ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కదా ఇస్తూ, ఎందుకంటే ఫర్దర్ ఫ్యూచర్లో మా క్లబ్ తరఫున ఎన్నో మంచి కార్యక్రమం చేయదలుచుకున్నాం. ఒక మెగా మెడికల్ క్యాంపు చేయాలని మా క్లబ్ వారి అందరూ ఉన్నారు. ఆ క్లబ్ని తప్పనిసరిగా చేపట్టి ఈ తుని పరిసర ప్రాంతాల్లో చాలా ఘనంగా చేయాలని మేము అనుకుంటున్నాం. మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి. అలాగే మేము ప్రతి సర్వీస్ కార్యక్రమంలో కూడా ముందు ఉండి చేస్తూ ఉన్నాం. ఇది కూడా అలాగే సక్సెస్ అవ్వాలని మేము అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు కల్పించాలని, మమ్మల్ని అందరూ మీరు దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మన 2024వ సంవత్సరం మనందరికీ చాలా ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సుఖ సంతోషాలతో అన్ని కుటుంబాలు, భారతదేశంలో ఉన్న అన్ని కుటుంబాలు సుఖ సంతోషాలతో రాముడి పాలనలో జరిగినట్టు ఉంటుందని భావిస్తున్నాం. దీనికి నిదర్శనం మన దేశంలో ఉన్న అయోధ్య గ్రామంలో 500 సంవత్సరాల క్రితం రామాలయం ఉండేది. దాన్ని కూల్చి, అప్పుడు ఇతర మతస్థులు కూల్చి దాన్ని నాశనం చేయడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న రాజులందరూ కూడా ఎంతో బాధపడ్డారు. ఎంతోమంది ప్రాణాలు పోయాయి. దాన్ని ఇప్పుడు మనం కోర్టు తీర్పు ప్రకారం మన సెంట్రల్ గవర్నమెంట్ అయోధ్యలో కొత్త రామాలయాన్ని నిర్మించింది. ఈ రామాలయాన్ని నిర్మించి రాముడి విగ్రహాన్ని ఈ నెల 22వ తారీఖుని శంకుస్థాపన పునఃప్రతిష్ఠ చేస్తున్నారు. ఈ పునఃప్రతిష్ఠ చేయడం వలన మనకి నిదర్శనం రాముడి రాజ్యం వస్తుంది. అందువల్ల అందరూ, ప్రజలందరూ, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంతోషాలతో ఉంటారని నిదర్శనం. అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ తుని యూనిట్ తరఫున ఈరోజు ఉదయం 8:30కి శ్రీ సాయి అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో 50 మంది వృద్ధులకు పలహారం అందించి అన్నదానం చేసి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కిట్స్ కూడా ఇప్పించి, అలాగే అక్కడ వాళ్ళందరికీ కూడా దుప్పట్టు కూడా బ్లాంకెట్స్ పంపిణీ చేసి ఇక్కడికి వచ్చేవాడు కొత్త శివరారం. ఇక్కడ కూడా మన కొత్త శివరారంలో వృద్ధులకి అందరికీ కూడా దుప్పట్టు పంపిణీ కార్యక్రమం చేపడదామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. మరి ఇలాంటి చక్కటి కార్యక్రమాలు అలయన్స్ క్లబ్ తుని యూనిట్ తరఫున ఎన్నో చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి సేవా కార్యక్రమం చేస్తున్నాం. అవి అందులో వెంటనే మేము చేసే సేవా కార్యక్రమం ఏమిటో మా డైరెక్టర్ శ్రీ పరవాడ తాతబాబు గారు చెప్తారు. ఈ కార్యక్రమం జరగడం మనకి అదృష్టం. ఎందుకంటే కొత్త సంవత్సరంలో కొత్తగా ఉండాలి. వృద్ధుల్ని మనం ఆశ్రయం లేనటువంటి వృద్ధులకి అన్ని విధాలు మనం చేదోడు వాదోడుగా ఉంటే అన్ని కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అలయన్స్ క్లబ్ వారు నిర్ణయం తీసుకొని మన కొత్త శివరారంలో పెట్టడం జరిగింది. అందుకని మరి ఇలాంటి కార్యక్రమం మన దేవాలయంలో జరగడం మన అదృష్టంగా భావిద్దాం. మరి మీరందరూ కూడా ఉచిత దుప్పట్లు, నిత్యావసర సరుకులు కార్యక్రమంని సద్వినియోగం చేసుకుని మరింతగా ముందుకెళ్ళి మీ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యంతో మీరందరూ ఉండాలని, మీరందరూ బాగున్నప్పుడే అంతా లోకం సంక్షేమంతో క్షేమంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్దాం.